వెల్కమ్ బ్యాక్ టు లక్ 4466 ఛానల్. చూసారండి, క్రంచీ చికెన్ స్టిక్స్ తయారు చేశానండి. చాలా ఈజీగా వచ్చాయి. ఇవి చాలా ఈజీ, చేయడం కూడా ఈజీ, చాలా సింపుల్గా అయిపోతుంది. అన్నిటికంటే ముందు అయితే నా ఛానల్ మీరు ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం వల్ల కొత్త కొత్త వంటలు ఈజీగా టేస్టీగా చేయడం నేర్చుకుంటారు. చూసారా, లుకింగ్ అయితే అదిరిపోయిందనమాట. అచ్చం రెస్టారెంట్ స్టైల్లో చికెన్ స్టిక్స్ క్రంచీగా వచ్చాయి. చికెన్ క్రంచీ స్టిక్స్ అనమాట. చాలా ఎమ్మిగా ఉన్నాయండి. అయితే లేట్ చేయకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. చికెన్ బాడీ పీస్ ఉంటుంది కదండి, అది ఇలా కొట్టించుకొని తీసుకొచ్చేయాలి. చికెన్ షాప్ వాళ్ళతో చెప్తే వాళ్ళు చక్కగా ఇలా కట్ చేసేస్తారనమాట. వీటిని ముక్కలుగా మనం జాగ్రత్తగా కట్ చేసుకోవాలి. చూడండి, నేను వీడియోలో చూపిస్తున్న విధంగా చాకుతో జాగ్రత్తగా పల్చగా, మరీ సన్నగా కాదు మరీ లావుగా కాదు, ఒక మిడిల్గా కట్ చేసుకోండి. ఇదిగోండి చూడండి చక్కగా ఎలా వచ్చిందో. ఇలా జాగ్రత్తగా కట్ చేసుకుంటే ఇలా పల్చగా పొరలా వస్తుందన్నమాట. దీంతోనే మనకి రెసిపీ అనేది తయారవుతుంది. దీని కటింగ్లోనే మొత్తం దీని టేస్ట్ అనేది ఆధారపడి ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా స్లోగా కట్ చేసుకోండి. చూడండి, మళ్ళీ ఇంకొకసారి విధానం చూపిస్తాను ఎలా కట్ చేసుకోవాలో. ఇలా 2 భాగాలుగా కట్ చేసుకొని చూడండి, ఇలా సన్నగా జాగ్రత్తగా మెల్లిగా కట్ చేసుకుంటే చాలండి. చక్కగా మంచి షేప్ అవుట్లో మనకి బాగా వస్తుంది పీస్ అన్నది. ఇది చక్కగా మనం స్టిక్ గుచ్చి మనం చేయడానికి కుదురుతుంది అనమాట. తక్కువ ఇంగ్రీడియంట్స్ ఎక్కువ టేస్ట్, చాలా బాగుంటుంది. ఇది అయితే కంపల్సరీ ట్రై చేయండి, చాలా బాగుంటుంది అనమాట. ఇంటికి వచ్చిన వాళ్ళకి చుట్టాలకి పెడితే చాలా ఎక్సైట్మెంట్గా తింటారు, అంత బాగుంటుంది. ఇది వచ్చేసి 1 కప్పు శనగపిండి, 1 కప్పు కార్న్ఫ్లోర్, 1 కప్పు బియ్యం పిండి, 1 స్పూన్ కారం. బియ్యం పిండి శనగని ఒక మోతాదులోనే తీసుకోవాలండి. తర్వాత కారం, సాల్ట్ వేసుకోవాలి. తర్వాత నూనె వేసుకొని బాగా చేత్తో ఒకసారి అయితే కలపండి. ఎందుకంటే ఇలా చేయడం వల్ల మనకి క్రంచీగా వస్తుందన్నమాట పిండి. అలా బాగా అంతా కలిసిన తర్వాత అప్పుడు వాటర్ వేసి మనం శుభ్రంగా బాగా కలుపుకోవాలన్నమాట. ఎక్కడ ఉండలు లేకుండా బ్యాటర్ చక్కగా తయారు చేసుకోవాలి. మనకి ఈ బ్యాటర్ అనేది మాంసం ముక్కలకి పట్టాలన్నమాట. అలాగా గట్టిగా కాకుండా మరీ పలచగా కాకుండా అలా కలుపుకోవాలి. ఈలోపు ఆయిల్ అయితే వేసేసాను, వేడెక్కుతూ ఉంటుంది. తర్వాత అయితే ఒక ప్లేట్ తీసుకొని అందులోకి సేమియా తీసుకొని ఇలా చక్కగా క్రష్ చేసేయండి. సేమియా ఎంత చిన్నగా అయితే అంత బాగా వస్తుంది. నెక్స్ట్ మనం తయారు చేసుకున్న బ్యాటర్ కూడా పక్కన పెట్టేసుకోండి. ఇక నెక్స్ట్ అయితే స్టిక్కి జాగ్రత్తగా గుచ్చుకోవాలండి. ఈ స్టిక్స్ అయితే మనకి అన్ని మార్కెట్లోని అన్ని సూపర్ మార్కెట్లో అవైలబుల్గా ఉంటాయి. ఈ స్టిక్స్ తీసుకుంటే చాలా విధాలుగా వాడుకోవచ్చండి. ఇవి అయితే మనకి చాలా బాగా యూజ్ అవుతాయి అనమాట. పొటాటో స్ప్రింగ్స్ కూడా చేసుకోవచ్చు, అది కూడా నేను నెక్స్ట్ వీడియోలో అయితే పెడతాను. నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఇలాంటి కొత్త కొత్త వంటలు ఈజీగా అలా చేయాలనేది మీరు నేర్చుకుంటారు. ఇక్కడ చూసారు, ఇలా జాగ్రత్తగా స్టిక్ గుచ్చుకోవాలండి. చూడండి, ఇలా బయటకు వచ్చేసినా మళ్ళీ తర్వాత కొంచెం లోనకి లాగి మళ్ళీ మెల్లిగా ఎక్కిస్తే ఇలా చక్కగా పీస్కి అంతటికి ఎక్కేస్తుందండి స్టిక్. చూసారా, దీన్ని ఇలా జాగ్రత్తగా పెట్టుకొని దీనికి మనం తయారు చేసుకున్న బ్యాటర్ అంతా కోట్ చేయాలన్నమాట. జాగ్రత్తగా స్పూన్తో చక్కగా దాని మీద వేస్తే మొత్తం పీస్ అంతటికి ఈ బ్యాటర్ అంతటా పడుతుందన్నమాట. చూసారండి, ఇలా చేసిన తర్వాత మనం బాగా సేమియాని అయితే చిన్న చిన్న ముక్కగా అవ్వేలా క్రష్ చేసుకున్నాం కదండి, దాంట్లో అయితే ఇది పెట్టుకొని కొంచెం సేమియా దీనికి అంటేలా చేసుకోవాలన్నమాట. చూడండి, నేను అలా చేస్తాను. ఇదిగోండి చూసారా, ఇలా చేయడం వల్ల మనకి ఇది ఫ్రై అవుతుందేమో, క్రంచీగా క్రిస్పీగా వస్తుందండి. ఇదైతే చాలా టేస్టీగా ఉంటుంది. తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఎక్కువ టేస్ట్ అనమాట. నెక్స్ట్ పీస్కి కూడా ఎలా చేయాలో చూపిస్తున్నాను చూడండి. నెక్స్ట్ పీస్కి కూడా ఇలాగే చక్కగా స్పూన్తో పట్టించేసి దాన్ని కూడా మనం సేమియాలోని కొంచెం డిప్ చేస్తే చాలండి, చాలా క్రంచీగా వస్తుంది. ఇదైతే తింటే అబ్బా చాలా బాగుంటుంది. స్కూల్ నుంచి వచ్చిన వాళ్ళకి, ఆఫీస్ నుంచి అలసిపోయి వచ్చిన వాళ్ళకి చక్కగా వేడిగా చేసి పెడితే మిమ్మల్ని మెచ్చుకుంటూ తింటారండి, అంత బాగుంటుంది. చాలా ఎమ్మిగా ఉంటుంది. అన్నీ కూడా మన ఇంట్లో దొరికేవే కదా, కాకపోతే శనగపిండి, బియ్యం పిండి, కార్న్ఫ్లోర్ అన్నీ సమానంగా తీసుకోవాలి. 1 కప్పు 1 కప్పు 1 కప్పు అదే మోతాదు. ఈ కొలత మాత్రం మిస్ అవ్వకండి, మిగతాదంతా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. నేను చెప్పిన కొలతల ప్రకారం చేయండి, చాలా బాగా వస్తుంది. ఉప్పు కారం అనేది మీ టేస్ట్ తగ్గట్టు అయితే తీసుకోండి. చూసారా, మళ్ళీ ఇంకొకసారి అయితే చూపిస్తున్నాను చూడండి. స్టిక్కి ఎలా గుచ్చుకోవాలో అలా జాగ్రత్తగా గుచ్చేసుకోవాలండి. కాకపోతే ఇక్కడ స్టిక్ గుచ్చడమే కొంచెం టైం పడుతుంది. నేను 3 అయితే తయారు చేసేసాను. చూసారా, ఇంత బాగా తయారైపోయినాయి. వీటిని ఇక పక్కన పెట్టేద్దాం. ముందు ఫస్ట్లోనే మనం ఆయిల్ సిమ్లో పెట్టుకున్నాం కదండి, చక్కగా వేడెక్కిపోయింది. ఇప్పుడు ఆయిల్ని మరీ సిమ్లో కాకుండా మరీ హైలో కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 3 ఇలా ఆయిల్లో వేసేసుకొని చక్కగా 2 ఫోర్క్స్తోని మెల్లిగా టర్న్ చేసుకోవాలండి. ఎక్కడ కూడా మనకి విరగకుండా చక్కగా నీట్గా క్రంచీగా
చికెన్ క్రంచీ స్టిక్స్ అనేవి తయారైపోతాయి. చాలా ఎమ్మీగా ఉంటాయండి. చూడండి, ఇదంతా ఈ ప్రాసెస్ అంతా మరీ హై ఫ్లేమ్ కాదు, మరీ లో ఫ్లేమ్ కాదు, మీడియంలో పెట్టుకోండి. ఇక అంతే, మనకైతే చికెన్ స్టిక్స్ అయితే రెడీ అయిపోయినాయి. చికెన్ క్రంచీ స్టిక్స్ చాలా బాగుంటాయండి రెస్టారెంట్ స్టైల్లో. ఇక అయితే టమాటా కెచప్ పెట్టుకొని ఎంజాయ్ చేస్తూ ఫుల్గా తినేచ్చు అనమాట. చిన్నగా కొత్తిమీరతో గార్నిష్ చేశాను. చాలా మంచి లుక్ వచ్చింది. చూసారండి, అచ్చు రెస్టారెంట్ స్టైల్ లుక్ వచ్చింది. ఇంట్లో మనం చక్కగా చేసుకుని తినొచ్చండి. మీరైతే కంపల్సరీ ట్రై చేయండి. ఇది ఎంత క్రంచీగా వచ్చిందో మీకు కూడా నేను ఇప్పుడైతే తిని చూపిస్తాను, మీరే చూడండి. లుకింగ్ అయితే చాలా బాగా వచ్చిందనమాట, అదిరిపోయింది, మామూలుగా లేదు. చూసారా? అయితే లేట్ చేయకుండా నేను టేస్ట్ చూసి చెప్తాను. చూడండి, ఇలా టమాటా కెచప్లో ముంచుకొని తింటే చాలా క్రంచీగా వచ్చిందండి. శబ్దం వినబడుతుందా మీకు? చాలా చాలా క్రంచీగా ఉందన్నమాట. చూడండి, నేను చేతితో విరుస్తాను, ఎందుకంటే చికెన్ కూడా చక్కగా ఉడికింది. చూడండి ఎంత బాగా వచ్చింది, ఏదో చీజ్లా వచ్చింది కదా, ఇలా లాగుతుంటే చీజ్ సాగుతున్నట్టు వచ్చిందనమాట. చికెన్ కూడా చాలా ఎమ్మీగా ఉడికిందండి లోన. చూడండి, నేను చేతితో విరిపి చూపిస్తాను. చూసారండి ఎంత క్రంచీగా అయితే వచ్చిందో. ఇదైతే ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుందండి. ఈజీగా అయిపోతుంది, తక్కువ ఇంగ్రీడియంట్స్, ఎక్కువ టేస్ట్. నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మళ్ళీ మంచి వీడియోతో కలుద్దాం.